కోరే పనిన వారు నగన్న కోరే పనిన వారు నగన్న ఓ సమా కుప్పల మీద నగన్న సాగే పనిన వారు నగన్న పనిన వారు నగన్న ఓ దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న దివ్య సుందరి నాగా నగన్న ఇంతవరకు మా తాతలు మా తండ్రులు ముత్తాతలు ఈ కిన్నెర మీదనే బతికిండ్రు. మేము కూడా ఈ కిన్నెర మీద మాకు ఇంతవరకు ఇల్లు లేవు, పింఛన్లు లేవు, ఏది లేదు. దమ్ము వస్తుంది పెద్ద మనిషిని కాల్ముత మా అప్పగారు మాకు ఇల్లు లేక ఈసారి పెద్ద సార్ తానికి వచ్చినాం గాని మాకు అవకాశం కలగలేదు. లోపల కలవలేదు. ఇప్పుడు సారు లేడు. మాకు ఒక అవకాశం ఇండ్ల కొరకే వచ్చింది. నారాయణపేట జిల్లా, వికారాబాద్, తాండూరు, ఇక రంగారెడ్డి జిల్లా, ఇక వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా. వృత్తిదేనా? ఇదే ఈ పాటనే ఈ కిన్నెరనే. మాదిగ ఉప కులానికి చెందిన డక్కలి వాళ్ళు ఎస్సీ 57 ఉప కులాలలో మాది ఒక కులం డక్కలి చిందు మాస్టి. అంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వంలో కూడా మాకు ఎలాంటి సాయం కానీ, పెన్షన్ కానీ, ఇండ్లు కానీ ఇలాంటి ఏవి ఒక్కటి ప్రభుత్వ పథకాలు మాకు అందలే, జరగలేదు కూడా ఇంతవరకు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్కి చెప్పుకుంటే మాకు ఇంత స్థలాలు కేటాయిస్తారని, ఇండ్లు జాగ్రత్తలు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఒక చిన్న ఆశతో మేము ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చడం జరిగింది. ఎమ్మెల్యేలు కానీ, ఒక మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ మాకు ఎలాంటి వాళ్ళు కూడా కలవకపోవడం బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు ఇప్పుడు తెలిసింది ఏంది, ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా వేసిన గొంగ వేసిన కాడ అన్నట్టుగానే ఉంది. ఎప్పటికీ కానీ డక్కలోని చిన్న సూప్ అనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. లోనికి వస్తుంటే ఇది వరకు కూడా కొంత మనకు సారోళ్ళు అబ్జెక్షన్ చేసి రాపేసిండ్రు. ఈ కిన్నెర అంటే ఇది సొరకాయ, దీన్ని బాగా గమనించండి. ఇది బుర్రకాయ, దీంతో ఇది కింద పడితే పగిలిపోదు. దీనికి ఏమి ఉండదు. ఇది తీగలు, ఇది లొట్ట, ఇది బీటలు. అంటే ఇది దాంతో మేము ఆయుధంగా తీసుకొని యుద్ధానికి రాలి. మా భవిష్యత్ కార్యాచరణ ఈ ఒక కిన్నెర మీద ఆధారపడి ఉన్నది. మాకు లేకపోయినా మేము మా మాదిగలను అడుకొని తిని బతకగలుగుతున్నాం. కానీ మాకు ప్రభుత్వ పరంగా అందరికి ఇస్తున్నటువంటి మా వికారాబాద్ జిల్లా మరి మున్సిపల్ పరిధిలోనే 30 ఏళ్ళు గడుస్తుంది. గుడిసెలలోనే ఉన్నాం. ఇంటి స్థలం కోసం స్థలాలు ఇస్తారేమో, ఇస్తే అమ్ముకొని వచ్చినామా? ఇచ్చినాము, ఇస్తున్నా. నీకు ఇస్తా తమ్ముడా, నీకు ఇస్తా తమ్ముడా. అదే ఇస్తాం అనేది కానీ నీకు ఇస్తా తమ్ముడా అని ఆర్నారాయణమూర్తి పాట పాడినారు. నీకు ఇస్తా తమ్ముడా, రాసిస్తా తమ్ముడా, హైదరాబాద్ నడిబొడ్డు చార్మినార్ గడ్డమీన నీకు రాసిస్తా తమ్ముడా అన్నట్టు పాట కవితలు రాసిన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి కాదు. ఆ మాటల కోటలు దాటినాయి కానీ మా గుడిసె సినిగిపోయిన పంచ పట్టకు కూడా 100 రూపాయలు పట్టుమని ఇచ్చిన దండును లేకపోయిండు సార్. పట్టుమని 100 రూపాయలు ఇచ్చిన ఘనత లేకపోయింది మా పంచలు. సర్పంచ్ మున్సిపల్
ఊరన్నో నాయన్న రేవంతన్న శభాష్ వారవా. ఓ పెరిగింది ఊరన్న నాయన్న రేవంతన్న ఓ పలమూరు జిల్లాలోన కుమిరెడ్డి పల్లెలోన కుమిరెడ్డి పల్లెలోన పుట్టిండు మాయన్న ఓ మాయన్న రేవంతన్న పుట్టిండు మాయన్న పులి లెక్క పుట్టినాడే నాయన్న రేవంతన్న ఓ తెలంగాణ జిల్లాలోన పులి లెక్క పుట్టినాడు పులి లెక్క పుట్టినాడే నాయన్న రేవంతన్న శభాష్ శభాష్ వారవా. ఓ చదువుల చదివినాడే నాయన్న రేవంతన్న ఓ చదువులో చదివినాడు పట్నాము వచ్చినాడే నాయన్న రేవంతన్న శభాష్. ఓ కొడంగల్లో జిల్లాలో నా గెలిచిండు ముఖ్యమంత్రి తెలంగాణ జిల్లాలో నా కాంగ్రెస్ పార్టీలోన గెలిచిండు మాయన్న గెలిచిందన్నారు ఓ తెలంగాణ జిల్లాలోగా పులి లెక్క పుట్టినాడే నాయన్న రేవంతన్న ఓ ఇండ్లేమో ఇస్తానానే నాయన్న రేవంతన్న బీదొల్ల గురించయ్యో పింఛన్లు ఇస్తున్నాడే శభాష్ వారవా. ఓ ఢిల్లీలో నీదే మాట నాయన్న రేవంతన్న పట్నంలో నీదే సూపు నాయన్న రేవంతన్న శభాష్ వారవా. ఓ చచ్చేది ఒక్కరోజు పుట్టేది ఒక్కరోజు పులి లెక్క పుట్టినాడు పట్టిడు అని అంటాడయ్యా నాయన్న రేవంతన్న అరే వా ఓ అయ్యయ్య రేవంతన్నో నాయన్న రేవంతన్న ఓ బీదొల్ల గురించయ్యా ఖండాన చూడు తండ్రి ఈ డకల గురించయ్యో ఇండ్లేమో లేవు తండ్రి నాయన్న రేవంతన్న పింఛన్లు లేవు తండ్రి నాయన్న రేవంతన్న ఓ ఇండ్లేవో లేవు తండ్రి నాయన్న రేవంతన్న పింఛన్లు లేవు తండ్రి ఈ డకల గురించి మేము దయచేసి మాకు ఇండ్లు మాకు పింఛన్లు ఈ బీద కళాకారుల మీద దయ ఉండి మాకేదన్నా ఒక గూడు చూపిస్తే మా పిల్లలకు తలదాచుకునేకే చాలు జిల్లాకు ఒక 5 ఇండ్లు 10 ఇండ్లు ఇస్తే అంతే సంతోషం అని మీ పాదాలు తల మీద పెట్టుకొని ఊరూరు పొగుడుతూనే ఉంటాం రాజ్యం పొగుడుతూనే ఉంటాం ఈ కిన్నెర కళాకారము ఈ తెలంగాణ జిల్లాలో డక్కలకు ఇండ్లు లేవు పింఛన్లు లేవు రోడ్డు మీది బతుకులు అందరికి ఒకటే నమస్కారాలు పెద్ద మనిషిని 82 ఏళ్ళు ఉండా అమ్మాయమ్మ పేరు నారాయణపేట జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఈ డక్కలి 12 మెట్ల కిన్నెర కళాకారులు ఒక 15-20 మంది కిన్నెర కళాకారులు ఉన్నారు. 75 సంవత్సరాలు గడుస్తోంది స్వాతంత్రం వచ్చి. అంటే ఈ కళని అంతరించిపోతున్న కళని కూడా కాపాడుకున్నటకు దాన్ని కాపాడుతూ దాన్నే ఆచరిస్తూ ఈ ఒక కిన్నెర్ని నమ్ముకొని నడుస్తున్నటువంటి ఈ డక్కలి కిన్నెర కళాకారులకు ఇంతవరకు గూడు అనేది లేకపోయింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో కూడా సొంత ఇంటి స్థలం కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ 3 ఎకరాల భూమి కానివచ్చు 10 లక్షల స్కీమ్ అన్నారు. అలా ఎన్నో పెట్టారు స్కీమ్లు, కానీ ఏ ఒక్కటి కూడా మాకు అందకపోవడం బాధాకరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు మా డక్కలి 12 మెట్ల కిన్నెర కళాకారులపై దయ ఉంచి మా పిల్లలకు పరీక్షలు లేకుండా గురుకుల పాఠశాలల్లో నేరుగా 5వ తరగతి నుంచి డైరెక్ట్గా హాస్టల్లో చేయించుకునే విధంగా మాకు సొంత నివస్థలుగా ఉండటానికి ఒక 50 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా కళాకారులకు పెన్షను, మా పిల్లల భవిష్యత్తు కార్యాచరణ కోసం మేము ముఖ్యమంత్రి గారితో మా బాధ వినిపించుకోవాలని వచ్చాం. మీడియా మిత్రుల పెద్దలు గౌరవనీయులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క న్యూస్ ద్వారా మాకు ముఖ్యమంత్రిని కల్పించే విధంగా మాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. అంతరించిపోతున్న ఈ డక్కలి కిన్నెర
కిన్నెరని కాపాడుకునే వాళ్ళంటే ఇప్పుడు టీవీ మీడియా సెల్లులో ఎన్నో వచ్చినాయి కాబట్టి సినీ రంగ ప్రవేశం ద్వారా అయితేనే అది పెద్ద ఎత్తున గుర్తింపు ఉంటుంది. దాన్ని ఇంకా మా భావి తరాలకు మేము కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి పండుగ సాయన్న కథ, బండ్లోళ్ళ కుర్మన్న, మీరే సాబ్ది, ఇంకా లంబాడి రామన్న, దేవుని ఒగ్గు కథ పాటలు, కొంటె పాట, కోలాట పాటలు, ఇలాంటి ఎన్నో పాటలు కట్టినాయి 12 మెట్ల కిన్నెర. కానీ మా కులం పైన ఒక కవిత్వం కానీ పాట పద్యం కానీ చెప్పలేదు. మేము మాదిగలని ఆశిస్తూ గత 75 ఏళ్ళు కాదు, మా పుట్టుపూర్వకం నుంచి కూడా మాదిగలని ఆశించే బతుకుతున్నాం. మాకు ఉద్యోగం చదువు సంధ్యలు లేకపోయినా మా వంతు మేము నడుస్తూ మా తోటి ఉన్న ఉపకులాలతో ఎంటో పెట్టుకొని మా బతుకు బాధ్యతలన్నీ తెలియజేసుకున్న కూడా ఇప్పటికీ ఎలాంటి ఈ సహాయ సహకారాలు అందలేకపోవడం మాకు చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సార్ గారు చేస్తారని గట్టి నమ్మకం అయితే కలిగింది. మాకు ముఖ్యమంత్రి గారు చేస్తారని, సినీ ప్రవేశంలో కిన్నెర కళాకారులకి ఒక అవకాశం కల్పించాలని కోరుతూ మీడియా మిత్రుల ద్వారా మేము 10,000 నమస్కారాలు తెలియజేస్తూ మా డక్కలి కళని కాపాడుకున్నటకు, మా డక్కలోళ్లకు, మా డక్కలి పిల్లల చదువు భవిష్యత్తు కార్యాచరణని మేము ముందుకు సాగింపు చేసుకోవాలంటే మాకు గూడు ఖచ్చితంగా ఉండి తీరాలి. చెట్టు మీద పక్షికి ఒక గూడు ఉంది, కానీ మాకు ఇప్పటికీ కూడా వేసిన ఎల్లయ్య కొంగడి వేసిన కాడ అన్నట్టుగానే ఉంది. మాకు ఇండ్లు కానీ, భూమి కానీ, ఆస్తులు కానీ మాకంటూ ఏవి లేవు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి సార్. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ముందు వరుసలో డక్కలి కళాకారులతోనే మొదలు పెట్టాలని చెప్పేసి మీకు శతకోటి నమస్కారం, మీ పాదాలకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ మా డక్కలి కళాకారుల బీద కళాకారులం మేము పెంట దిబ్బల మీద అంటరాని వారిగానే చూపబడుతున్నాం. కనీసం మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాకు ఒక నమ్మకం ఏర్పడింది. దాంట్లో మేము కూడా కొంత భాగ్యస్వాములం అయ్యాం. కాబట్టి మాకు ఇది ఇంటి స్థలం ఖచ్చితంగా ఒక గూడు అనేది కల్పించి మమ్మల్ని ఆదుకోగలరని